చెప్పండి సార్. ఇది హోమియోపతి అనేది ఓన్లీ ఎమోషన్స్ మీద ఆధారపడే అది. ఉట్టి చక్కెర గోళీ అనేది నాకు బాగా స్ట్రైక్ అయితది. అంటే నిజంగా ఇంత దారుణం అంటే దీనిలో ఏం జనరల్‌గా మెడిసిన్ ఉండదా? ఏంటి ఇంత జనరల్‌గా భయంకరమైన హోమియోపతి కామెంట్ అంటే అని. ఏంటంటే గనక సో, తెల్లటి పిల్స్ అనేటువంటిది అవును. కామన్‌గా ఉంటది. అవును. దాంట్లో మనం ఏ మెడిసిన్ అయితే ఏస్తామో డ్రాప్స్ ఉంటామో, అది మెడిసిన్ తయారైతది. అవును. కామన్ ఇవన్నీ సున్నికి ఇప్పుడు మెడిసిన్స్ అన్నీ అట్లే కనిపిస్తాయి. అవును. బట్ ఏసేటువంటి మెడిసిన్ ఏదైతే ఉంటదో ఓకే. దాంట్లో 2000 రకాల మెడిసిన్స్ ఉన్నాయి. ఓహ్! ఆ మెడిసిన్స్ కూడా జబ్బుని బట్టి ఉండవు. మనిషిని బట్టి ఉంటాయి. అచ్చా! మీ తలకాయకు ఒక మెడిసిన్, మీ తలకాయకు ఒక మెడిసిన్, మీ తలకాయకు ఒక మెడిసిన్. అంటే తలకాయ కంటే మైండ్. మైండ్ ఈజ్ అ అదేలెండి. కీ. అవును. అవును. మైండ్, బాడీ, డిసీజ్ యొక్క కోఆర్డినేషన్ తోటి ఈ హోలిస్టిక్ మెడిసిన్ అనేది సెలక్షన్ ఉంటుంది. ఓకే. వండర్‌ఫుల్ సిస్టమ్. ఈవెన్ అలోపతి డాక్టర్‌లకు చాలా మందికి తెలీదు గానీ, హోమియోపతి గురించి స్టడీ చేస్తే అవును. అసలు బ్యూటిఫుల్ సైన్స్ ఇది. చాలామంది బాంబేలో గానీ, ఢిల్లీలో గానీ ఈవెన్ మంచి మంచి కార్డియాలజిస్టులు, పెద్ద పెద్ద డాక్టర్లు హోమియోపతి ప్రాక్టీస్ వాళ్ళ దాంట్లో ఇంక్లూడ్ చేసుకున్నారు. ఆ! అలోపతి డాక్టర్లు, సర్జన్స్ సో, దాంట్లో నాలెడ్జ్ సంపాదించి, వాళ్ళ పర్సనల్ ఫ్యామిలీ ఎక్స్‌పీరియన్స్‌కు హోమియోపతి తోటి బెటర్‌మెంట్ సంపాదించి, వాళ్ళు హోమియోపతి యొక్క మెడిసిన్స్ వాడుతున్నారు. ప్రాక్టీస్‌లో పేషెంట్స్‌కి. వాహ్! అచ్చా! అంత వండర్‌ఫుల్ సిస్టమ్. వావ్! ఇట్ ఈస్ నాట్ ఎ హార్మింగ్ సిస్టమ్. ఇట్ ఈస్ నాట్ అగైన్స్ట్ ఆఫ్ ఎనీ సిస్టమ్. హోమియోపతి అనేది ఏ సిస్టమ్‌కు అగైన్స్ట్ కాదు. నిజం. మిమ్మల్ని బెటర్ చేసి, మీకు సపోర్ట్ చేసి, మీ హెల్త్‌ను ఇంప్రూవ్ చేసే సిస్టమే గానీ, హ్మ్. ఇట్ ఈస్ నాట్ అగైన్స్ట్ ఆఫ్ యువర్ లైక్ యాంటీబయాటిక్. నేను చూశాను సార్. రామోజీరావు గారిని చూశాను. ఆయన మరి 90 ఇయర్స్ పైన బతికారు సార్. మరి ఆయన మరి ఉన్నాడు హోమియోపతి తప్ప ఇంకొకటి మళ్ళీ ముట్టుకునేవాడు కాదు మళ్ళీ ఆయన. సోహన్ సింగ్ గారు కూడా 95 మరి ఇయర్స్ మరి దాకా బతికారు. మరి మరి వీళ్ళందరిని చూశాను అసలు నేను. మీరు ఇందాక అన్నారు మీరు 15 ఇయర్స్ రామోజీరావు దగ్గర అవును. పనిచేశాను. ఆ అవును. అవును. ఇన్‌స్టిట్యూట్‌లో పనిచేశానని. సో, ఆ రోజు ఈరోజు అని చెప్తున్నా కదా! రామోజీరావు గారి వల్ల హోమియోపతి సిస్టమ్ బాగా అంటే చెప్తున్నా అవును. కదా! మీడియా యెస్. అనేది చాలా ఇంపార్టెంట్. అవును. అవునండి. సో, ఒక మంచి అంత గొప్ప వ్యక్తులు గూడా దీన్ని సపోర్ట్ జేసి, దీన్ని వాడి అసలు అవును. ఆయన గూడా ప్రతి చిన్నదానికి వాడేవాడు. ఆయన జీవితంలో వేరే అసలు మెడిసిన్ మీరెందుకు ఎప్పుడు వాడరు? వాడలా. మిగతా వాళ్ళెందుకు వాడరు? హ్మ్. అదే ఈ చిన్న అపోహలు. అపోహలు. హోమియోపతి అంటే అంటే అసలుకి ఏం స్లోగా అపోహ లేదు. పనిచేస్తదేమో వండర్‌ఫుల్ సిస్టమ్. ఈరోజు ఆ! నేను చెప్తున్నా గదా! ఈరోజు నా సంతోషానికి, నా లైఫ్‌కి మొత్తం ఏదంటే గనక హోమియోపతి యొక్క గొప్పతనమే కారణం. నేను గాదు గొప్పోడిని. కానీ మీకు ఒక కాంప్లిమెంట్ ఇస్తాను సార్. నేను ఒక 2 ఇయర్స్ ముందు మిమ్మల్ని కలిసాను. హ్మ్. అప్పటికంటే యంగున్నారు. యంగ్ సీరియస్‌గా. అవును. నేను చూడాలి అనుకున్నా. సారేనా అదొక చిన్న డౌట్ ఇక్కడ నాకు. ఏమైందంటే యంగ్ ఎందుకున్నామంటే చాలామంది డైట్, ఫిట్‌నెస్ ఫాలో అయితారు. ఓకే. నేను సింపుల్‌గా దానికి హోమియోపతి యాడ్ చేశా. ఓకే. చిన్న ప్రాబ్లమ్‌కి చిన్న చిన్న విషయాలకు హోమియోపతి వాడతాను. డైట్ మెయింటైన్ చేస్తాను. ఫిట్‌నెస్ ఓకే. ఫాలో అయితాను. ఓకే. ఈ 3 ఇంపార్టెంట్. ఫస్ట్ ఓకే. 2 ఫాలో అయితే అంటే డైట్ అండ్ ఫిట్‌నెస్ ఫాలో అయితే నీ హెల్త్ డిస్టర్బ్ చేసుకొని ఎంత ఫాలో అయినా వర్కౌట్ కాదు మీకు. ఓకే. ఓకే. ఫస్ట్ ప్రయారిటీ మీ సిస్టమ్ బాగుండాలి. రైట్. తర్వాత సెకండ్ ప్రయారిటీ మీ యొక్క డైట్. థర్డ్ ప్రయారిటీ ఫిట్‌నెస్. ఓకే. అంటే మీ సిస్టమ్ వల్ల మీ హోమియోపతి సిస్టమ్ వల్ల ఫస్ట్ మీరు కరెక్షన్‌లోకి వెళ్ళిపోతారు. బెటర్ సైడ్‌కి వెళ్ళిపోతారు. ఓకే. దెన్ డైట్ సపోర్ట్ వల్ల ఇంకా బాగవుతారు. ఓహో! ఓకే. ఫిట్‌నెస్ వల్ల పర్ఫెక్ట్ ఉంటారు. వాహ్! సో, సింపుల్. దీనికి హోమియో కలిపారు. చాలామంది ఏం ఆ! చేస్తారంటే ఈ హోమియోపతి పక్కన పెట్టి అలోపతి పెడతారు. అవును. అల్లోపతి డైట్ విపరీతంగా తింటారు. అవును. దీనివల్ల క్రేవింగ్స్ ఎక్కువైతాయి. ఓకే. గట్ ఇష్యూస్ వల్ల క్రేవింగ్స్ ఓకే. ఎక్కువైతాయి. ఓకే. దెన్ మెడిసిన్స్ ఎక్కువ అవును. వాడుతుంటారు. ఫిట్‌నెస్ మెయింటైన్ చేయలేరు. ఇంకా ఏదో మేనేజ్ చేస్తుంటారు. హ్యాపీ లైఫ్ మేనేజ్ చేస్తుంటారు. మంచి లైఫ్ మేనేజ్ చేస్తుంటారు కానీ బట్ హెల్తీ లైఫ్ మేనేజ్ చేయరు. ఒరిజినల్‌గా హెల్తీ ఒరిజినల్ లైఫ్. సిస్టమ్ ఆర్గానిక్ లైఫ్ అంటారు. అవును. ఆర్గానిక్ లైఫ్ అంటారు దాన్ని. వాహ్! ఆర్గానిక్ లైఫ్ అంటే ఏంటి? ఇది కొత్తగా విన్నాను నేను. ఆర్గానిక్ లైఫ్ బావుంది. మెడిసిన్స్ లేకుండా మీరు బతకడం. ఓకే. మెడిసిన్స్‌తో సంబంధం లేకుండా మీరు జీవించడం. ఓకే. మెడిసిన్స్ వాసన చూడకుండా మీరు లైఫ్ దట్ ఈస్ ఆర్గానిక్ లైఫ్. ఓకే. ఆర్గానిక్ కోడి తినడం కాదు ఆర్గానిక్ లైఫ్ అంటే. అదే. ఆర్గానిక్ ఎగ్ తింటే ఆర్గానిక్ లైఫ్ రాదు. రైట్. మొత్తం మొన్న ఎవరో చెప్తుండ్రి. అసలుకు దాదాపుగా రోజు 20 రకాల మెడిసిన్స్ తీసుకుంటారు వాహ్! కొందరు పేషెంట్లు. ఆ! ఫుడ్ కంటే మెడిసిన్స్ ఎక్కువ తీసుకుంటున్నారు. వాహ్! చూడండి. మన దౌర్భాగ్య పరిస్థితి అది. హ్మ్. ఈరోజు మన సమాజం ఎటు పోతుంది అనేటోడు ఎవరు అసలు డీప్ సెల్ కరెక్ట్. కరెక్ట్ అనాలిసిస్ సార్. అవును. రీసెర్చ్ లేదు. దీనికంతా కూడా డాక్టర్లు అనేది కొంచెం కొద్దిగా మేలుకుంటే మినిమం ప్రిస్క్రిప్షన్స్ కొంచెం తోటి కమర్షియల్ సైడ్ నుంచి తగ్గించుకొని ఒక 10% తగ్గించుకున్నా ఖచ్చితంగా బాగుపడతాం. మీకు అసలు నిజం. చెప్తున్నా కదా! మన సొసైటీలో 20% మెడిసిన్స్ తోటి అవును. మనం వండర్‌ఫుల్ లైఫ్‌ను ఫ్యూచర్ ఎంజాయ్ లైఫ్ చేయొచ్చు. రైట్. రైట్ సార్. మనం దాన్ని ఏం చేస్తున్నాం 80% మెడిసిన్స్ చేసాం. సూపర్. సూపర్. ఇక్కడే చిన్న లాజిక్ ఇదంతా. అవును. నేను అవును. దాన్ని పక్కన పెట్టేసి చెప్తున్నా కదా! ఈరోజు అల్లోపతి కాంప్లికేషన్స్ లేకపోతే హ్మ్. పేషెంట్ అనేవాడు ఉండడు. ఈరోజు అల్లోపతి కాంప్లికేషన్స్ లేకపోతే క్రానిక్ జబ్బులు ఉండవు. క్రానిక్ జబ్బులు లేకపోతే హోమియోపతి అవసరం రానే రాదు మీకు. రానే రాదు. హోమియోపతి ఎందుకు డెవలప్ అవుతుంది? హ్మ్. మీరిచ్చే కాంప్లికేషన్స్ వల్ల డెవలప్ అవుతుంది. ఓకే. ఓకే.
మీరు జబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? హోమియోపతికి, అల్లోపతి నుంచి జనరేట్ అవుతున్నాయి. జనరేట్ అవుతున్నాయి. ఆ జనరేషనే బంద్ చేస్తే బెటర్ కదా. ఎంతమంది చూడగలరు హోమియోపతి డాక్టర్లు? ఎంతమంది పేషెంట్లు అని చెప్పు. ఒక్కొక్క డాక్టర్ 2 గంటలు చూస్తాడు ఒక పేషెంట్. మళ్ళీ ఎంతమంది చూడగలరు? నేను That's చూసి not అక్కడ right way. వెళ్ళాను. ముందు జనరేషన్ ఆపేసేయాలి, అవును. ప్రొడక్షన్ ఆపేసేయాలి, ఓకే. ఆ పుట్టుకనే ఆపేసేయాలి. అప్పుడు మీకు ఏమైందంటే కనుక ముందు సమాజంలో కేసెస్ తగ్గుతాయి. కరెక్ట్ కరెక్ట్. అసలు ఛాలెంజింగ్ ఎవరైతే నా షో వింటున్నారో చూడండి, ఛాలెంజింగ్గా ఒక్క 6 months 1 year నో మెడికేషన్ సిస్టమ్ అని పెట్టుకోండి, జీరో మెడికేషన్ సిస్టమ్ అని పెట్టుకోండి. ఓకే. చిన్న ప్రాబ్లం అయితే సరే, సఫరింగ్ అయినా సరే ఇంట్లో కూర్చోండి, లేదంటే సింపుల్ పారాసిటమాల్ వేసుకోండి. ఏం అవసరం లేదు, హోమియోపతి కూడా అవసరం లేదు. ఓకే. అప్పుడే కొంచెం కరెక్షన్ అవుతుంటుంది బాడీ. ఓకే ఓకే ఓకే. మనం ప్రతి దానికి మెడిసిన్స్ వాడడం వల్ల మనం ఈవెన్ ఫ్యూచర్లో వచ్చే కాంప్లికేషన్స్ అన్ని, మీరు పాత డ్యామేజెస్ అన్ని రేపొద్దున ఫ్యూచర్లో వస్తాయి. అత్యంత విలువైన సలహా సార్ ఇది నిజంగా. అవును. ఈ రోజు పీరియడ్స్ డిస్టర్బ్ అవుతున్నాయి అంటే, డిస్టర్బ్ అవుతుంది. ఈ రోజు సఫరింగ్ అవుతున్నాము అంటే అవును. ఎందుకు హోమియోపతి పోతున్నారు? ఏ దిక్కు లేక హోమియోపతికి ఒకసారి వస్తున్నారు. అన్ని సిస్టమ్ ట్రై చేసి అది ఏది వర్కౌట్ కాకపోతే హోమియోపతికి వస్తున్నారు. అదే ముందు వచ్చింటే ఈ ప్రాబ్లం ఉండేది కాదు కదా. సింపుల్ లాజిక్ చెప్తున్నాను. ఐఎమ్ నాట్ నేను హోమియోపతికి ఫేవర్ అనేది కాదు. నేను ఏదో హోమియోపతి చదివినాను అంటే, ఒక వండర్ఫుల్ సిస్టమ్, సైంటిఫిక్ సిస్టమ్ని ప్రథమ చికిత్సగా మనం ఎంచుకుంటే క్రానిక్ జబ్బులు రానే రావు. ఎప్పుడు వాడాలి? అల్లోపతి ఎమర్జెన్సీలో, లైఫ్ థ్రెటనింగ్ సిచ్యువేషన్లో, సర్జరీస్ కోసం. సర్జరీస్ కూడా దీనివల్ల వస్తాయి కాంప్లికేషన్స్. సర్జరీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద కాంప్లికేషన్ ఆఫ్ ఆల్ ప్రీవియస్ ఎలిమెంట్స్. ఓకే. ఈరోజు సర్జరీ ఎందుకు వస్తుంది మీకు? ఈరోజు ఒక ట్యూమర్ తయారైందంటే దాని వెనకాల ఎంతో హిస్టరీ ఉంటే ట్యూమర్ తయారైంది. ఓకే ఓకే. అంత ఈజీ కాదు. సర్జరీ అనేది ఒక ఎండింగ్ స్టేజ్ అంటారు. ఆ ఎండింగ్ స్టేజ్ రావడానికి స్టార్టింగ్ స్టేజ్ నుంచే కదా. ఆ స్టార్టింగ్నే మనం కంట్రోల్ చేయాలి. నేను చెప్పేది అట్లా చాలామంది అంటే తెలుసుకోగలిగితే, మనం వాడగలిగితే, జీరో మెడికేషన్ సిస్టమ్ ఫాలో కాగలిగితే, ఇట్ ఈజ్ మన సొసైటీని, ఫ్యూచర్ జనరేషన్ని కూడా కాపాడుకుంటున్నాం. సూపర్ సార్. సార్ మీరు మరి అలోపతి చదవకుండా దీని వైపు ఎందుకు వచ్చారు సార్? హోమియోపతి వైపు పొరపాటున వచ్చారు. పొరపాటు. మామూలుగా డాక్టర్ కావాలనుకోగానే ఎంబీబీఎస్ చదివేస్తారు కదా. అంటే మా ఫాదర్ నేను బాగా చదవను అని చెప్పేసి దాదాపుగా 10th class వరకు 10 schools మార్చాడు. అచ్చా. అంటే స్కూల్ బాగాలేదు, స్కూల్ బాగాలేదు, స్కూల్ బాగాలేదు, ఈ స్కూల్ బాగాలేదు, ఆ స్కూల్ బాగాలేదు, ఈ స్కూల్ బాగాలేదు అన్నాడు. కానీ లాస్ట్ 10th class వచ్చరికి స్కూల్ కాదు, వీడే బాగాలేదు. ఓకే ఓకే. అన్నీ తెలిసి అది ఇంకో విధంగా ఏదో ఆ తర్వాత సరే ఒక డాక్టర్ చేద్దాం అవన్నీ అని చెప్పేసి, అలోపతి డాక్టర్ అంత మనం ఎంత చదువు రాదు, ఎక్కువ నాలెడ్జ్ లేదు. బ్యాక్ బెంచ్ స్టూడెంట్ అన్నమాట. బ్యాక్ బెంచ్ స్టూడెంట్. ఎప్పుడెప్పుడు అసలు క్లాసులో మేము చేతులు రాసి దెబ్బలు తింటుంటే అమ్మాయిలతోటి కానీ టీచర్లతోటి కానీ, ఆ ఎక్స్పీరియన్స్ అంతా మాకు అసలు ఒక లాస్ట్ కూర్చునేవాడిని. లాస్ట్ అంటే క్లాస్లో, ఎందుకంటే అప్పుడున్న లైఫ్లో బాగుపడే వాళ్ళందరూ లాస్ట్ బెంచ్లో కూర్చుంటారు. అసలు నాకు పొరపాటున 10th class పాస్ అయ్యాను. నేను 5 మార్కులు గ్రేస్ మార్కులతో పాస్ అయ్యాను. గవర్నమెంట్ గ్రేస్ మార్కులు ఇస్తారు. 35 రాకుండా 30 వచ్చాయి అనుకో. అన్ని దాంట్లో ఒక దాంట్లో 35 రాకుండా 30 వచ్చాయి. సో గ్రేస్ మార్కులు ఒక 5 యాడ్ అవుతాయి. ఓకే ఓకే. దాంతో పాస్. అంటే సరే చెప్తున్న పాతది. గ్రేట్. సో ఇట్లా చదివి మా ఫాదర్ మా అవన్నీ హోమియోపతి డాక్టర్ చేయాలని చెప్పేసి ఒక చిన్న నిర్ణయంతో, మా ఫాదర్ యొక్క ఆలోచనతో ఏదో సింపుల్ డాక్టర్గా బతుకుతాడు అనుకున్నాడు. కానీ ఈరోజు సమాజానికి ఇంత పెద్ద డాక్టర్ అవుతున్నాడు అంటే ఒక సిస్టమ్, మంచి సిస్టమ్. నేను ఏమైందంటే ఒక మంచి సిస్టమ్, ఒక వండర్ఫుల్ సిస్టమ్ హోమియోపతి అనేది. చాలామంది అలోపతి డాక్టర్లు దీని గురించి ఒక 6 months 1 year కోర్సు లాగా నేర్చుకొని చేయగలిగితే, సో ఇప్పుడు అల్టిమేట్గా పేషెంట్ బెటర్ కావాలి. కానీ ఏ సిస్టమ్ అయితే ఉంది. కరెక్ట్ సార్. అవును. ఇక్కడ సిస్టమ్ అనేది మనకు అదే కాదు. ఏ సిస్టమ్ అయినా పేషెంట్ బెటర్ చేసే సిస్టమ్ కావాలి. అంతే కదా. అన్ని సిస్టమ్ తెలుసుకుంటే తన సిస్టమ్ గురించి తనకు ఐడియా వస్తుంది. వండర్ఫుల్. అవును సార్. అవును. ఇప్పుడు చాలా మంది అలోపతి డాక్టర్లు హోమియోపతి తక్కువ చూడము, హోమియోపతి అంటే చీప్, మాకు తెలియదు అంటారు. కానీ ముందు తెలుసుకుంటే కదా. కరెక్ట్. దాన్ని అంతా తెలుసుకొని దాన్ని బాగాలేదంటే వేరే విషయం. ముందే డిక్లేర్ చేయడం ఎంతవరకు కరెక్ట్ తెలుసుకోవడం వల్ల కంపారిజన్ వస్తుంది. వాట్ ఈస్ కరెక్ట్, వాట్ ఈస్ రాంగ్ అని.